హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు చెప్పేయండి. నేను మీకు ఈరోజు మంచి రెసిపీ చూపించబోతున్నాను. చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎగ్ మసాలా కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. చపాతీస్కైనా ఫ్లేవర్డ్ రైసెస్కైనా దేంతోనైనా తినొచ్చు. దానికోసం ముందుగా ఎగ్స్ తీసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోండి. నేను ఒక పూటకు చేసుకున్నా కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేసి ఆ లోపు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 టొమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత కడాయిలోకి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక్క దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకోండి. క్యాష్యూస్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని అవి లైట్గా మగ్గాక అందులోకి టొమాటోస్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని కూల్ అవ్వనియండి మిక్సీ పట్టడానికి. ఆలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయి ఉంటాయి. ఎగ్స్ని ఫుల్గా కూడా జస్ట్ స్లిట్స్ వేసి చేయొచ్చు, లేకపోతే ఇలా హాఫ్గా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అదే కడాయిలోకి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఆయిల్ ఎంత తక్కువ యూజ్ చేస్తున్నాం చూడండి. చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. ఈ ప్లేస్లో మీరు గీ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి బాగా, ఎందుకంటే ఆ తర్వాత అవన్నీ మసాలాలు పట్టడం కష్టం అనమాట. సో అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి. మళ్ళీ గోల్డెన్ రెడ్ వచ్చేదాకా కాదు, జస్ట్ అవి ఫ్రై అయ్యేదాకా చేసుకోండి. మనం ఇందాక ఆనియన్స్, టొమాటోస్ని కుక్ చేసుకున్నాం కదా, అందులోకి గార్లిక్, అల్లం వేసుకోండి. తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అదే కడాయిలోకి గీ వేసుకోండి. ఇందాకటి వరకు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు గీ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ గీ వేసుకొని అందులోకి ఒక బే లీఫ్, ఒక దాల్చిన చెక్క, అంతే, ఒక 2 చిల్లీస్ స్లిట్స్ చేసేసుకోండి. కడాయిలో ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల అలా ఉంది, అది చూసి ఏంటి అలా ఉందని అనుకోకండి, నో ప్రాబ్లం. చిల్లీస్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకుంది వేసుకోండి. ఆ మిక్చర్ని ఆయిల్ వదిలేదాకా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. పచ్చిగా ఉంది కదా, దీనిలోంచి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పటిదాకా దాన్ని మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా పెరుగు యాడ్ చేసుకోండి. నేను చెప్పే మెజర్మెంట్స్తో యాజ్ ఇట్ ఈస్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. 20 మినిట్స్లో అయిపోయే రెసిపీ. సో అందులోకి మనకు కావాల్సినంత కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడే. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కారం యాడ్ చేయలేదు, అసలు జస్ట్ చిల్లీస్ యాడ్ చేసాము. ఎగ్స్ ఫ్రై చేయడానికి అక్కడ కారం కొంచెం యూజ్ చేసాము అంతే. సో మీకు టేస్ట్ తగ్గట్టు కారం అవి వేసుకోండి. చపాతీస్కి అయితే కొంచెం తక్కువ వేసుకోండి, రైస్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్ కలుపుకుంటే మరీ చిక్కగా లేకుండా ఉంటుందన్నమాట. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కలుపుకోవచ్చు. చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి, సో నేను ఇంతే వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులోకి యాడ్ చేసుకోండి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక మినిమం ఒక 2 to 3 మినిట్స్ ఉంచాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉంచండి, అప్పుడే ఆ ఎగ్కి ఆ మసాలాస్ అనే టేస్ట్ పడుతుందనమాట. ఇందులోకి కస్తూరి మెతి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. మేము ఈ కర్రీని ఫ్లేవర్డ్ ఏ రైసెస్తోనైనా చేసుకొని తింటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట. ఈసారి పుదీనా రైస్ చేశాను నేను. పుదీనా రైస్తో ఇంకా చాలా బాగుంది కాంబినేషన్. మీకు పుదీనా రైస్ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. చపాతీస్తో, పరోటాస్తో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఒక 15-20 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఎగ్స్ని బాయిల్ చేయడం, టొమాటోస్లో ఉండడం కాకుండా రొటీన్గా ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి చాలా నచ్చింది అనమాట. ఇది నేను ఇంతకుముందు కూడా చేసా, ఫస్ట్ టైం కాదనమాట చేసింది. మీరు కూడా చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టండి అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.